అలానే మిస్ సాధారణంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఓడిపోయినటువంటి పార్టీ సమీక్షించుకుంటుంది. ఎందుకు ఓడిపోయాము అనే దాని మీద పోస్ట్ మార్టం చేసుకుంటూ ఉంది. అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ అధికారాన్ని చేపట్టి భవిష్యత్తులో తీసుకుపోయేటువంటి విధానాలు, ఎన్నికల హామీలు ఏమిచ్చి వాటిని ఎలా నెరవేర్చాలి అనే దాని మీద ప్రణాళికలను రచించుకుంటూ ఉంటుంది. సహజంగా అధికార పార్టీ అది చేస్తుంది, ప్రతిపక్షం లేదంటే విపక్షాలు ఓడిపోవడానికి గల కారణాలు లేదా ఓట్ బ్యాంక్ తగ్గడానికి గల కారణాలని ఎప్పటికప్పుడు వాళ్ళు సమీక్షించుకొని వాటిని అధిగమించి నెక్స్ట్ ఎలక్షన్కి సిద్ధం అవుతూ ఉంటాయి రాజకీయ పార్టీలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధినేతగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 8 నెలల క్రితం ఓడిపోయినప్పటికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఓడించినప్పటికీ ఎందుకు ఓడిపోయాము అనేది ఇప్పటికి కూడా స్పష్టత రానటువంటి సిచ్యువేషన్ ఆ పార్టీ అధినేతకి. కారణం ఏంటంటే లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతోటి సమావేశమయ్యారు, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ తోటి సమావేశమయ్యారు. కేవలం అబద్ధాలు ఆడలేకపోవడం వల్ల, అతి మంచితనం వల్ల 2024 ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పి ఆయన భావిస్తున్నారు. 8 నెలల తర్వాత కూడా సొంత పార్టీలో ఉండేటువంటి వెంకట్రామరెడ్డి లాంటి వాళ్ళు కూడా, గుడ్ మార్నింగ్ స్టార్ వెంకట్రామరెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడం లేదు, అర్థం కావట్లేదు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం వెంకట్రామరెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, పదే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వ్యక్తిత్వ హననం చేయటం, ఇవన్నీ కూడా సింపతిని క్రియేట్ చేశాయి. ప్లస్ పవన్ కళ్యాణ్ గారిని 4 పెళ్ళాలు లేదంటే 4 పెళ్ళిళ్ళు అంటూ రకరకాలుగా మాట్లాడారు అనేక వేదికల మీద నుంచి, అవసరం లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవన్నీ కూడా దెబ్బతీశాయి. పరిపాలనలో ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఆ కోటరీని నమ్ముకొని భారీగా నష్టపోయారు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఆయనతో పాటు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా భావిస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. అర్థం కాకపోగా చంద్రబాబు నాయుడు గారిని 420 అని క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6ని అమలు చేయలేకపోతున్నారు. సూపర్ 6ని అమలు చేయని కారణంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి గ్రామాల్లో తిరగలేకపోతున్నారు. ఇప్పటికే నేతలు వెళ్ళలేకపోతున్నారు. ఓటర్లకు దూరం అయిపోయారు, ప్రజలకు దూరం అయిపోయారు ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు. మరికొన్ని రోజులు పోతే, మరికొన్ని నెలలు పోతే కూటమి నేతలు కనిపిస్తే జనం తిరగబడి కొట్టేలాగా ఉన్నారు అనేటువంటి అభిప్రాయానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు. వస్తూ చంద్రబాబు నాయుడు గారు 420 అనేటువంటి ఒక స్లోగన్ని ఆయన తీసుకున్నారు. ఇలాంటి స్లోగన్నే రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు కూడా చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద. ఎందుకంటే 2020 విజన్ను తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదాన తీసుకెళ్లాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఆ రోజున 2020 విజన్ తయారు చేశారు. విజన్లో భాగంగా ఫ్లైఓవర్లు నిర్మించారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, మెట్రో రైలు వచ్చింది, వాటర్కి సంబంధించినటువంటి ఫేజ్డ్ మేనర్లో కృష్ణా జలాలు, గోదావరి జలాలు వచ్చాయి సిటీకి. పవర్ ఒప్పందాలు కుదుర్చుకొని ఆ పవర్కి సంబంధించి 24 hours పవర్స్ రావడానికి అప్పట్లోనే చంద్రబాబు గారు ఒప్పందాలు కుదుర్చుకోవటం. ఐఎస్బి లాంటి ఐఎస్బి లాంటి కంపెనీ కాలేజీలను, యూనివర్సిటీలను తీసుకురావటం, బిజినెస్ ఐఎస్బిని తీసుకురావటం, బయోటెక్ని అప్పట్లోనే తీసుకురావటం, ఇవన్నీ కూడా విజన్ 2020లో భాగం. ఆ రోజున ఈ విజన్ అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని 420 అని చెప్పేసి అన్నారు. ఆ 420 అని అంటూ ప్రచారం చేశారు. కంప్యూటర్ కూడిపెడుతుందా 420 విజను, రోడ్ల మీద ఫ్లైఓవర్లు కట్టేది ఏంది, ఎందుకంటే పిచ్చితుకులకు ఉండరు, ఇలాంటి వాళ్ళని అయితే చైనాలో కాల్ చేస్తారు, లేకపోతే ఇంకొక దేశంలో కాల్ చేస్తారు, ఇలా రకరకాల ప్రచారం చేశారు. ఎట్టకేలకు 2004లో చంద్రబాబు గారిని ఓడించారు, అధికారం నుంచి దించేశారు. దాని ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దాదాపుగా 10-15 సంవత్సరాలు లేట్ అయింది.
అయినప్పటికీ కూడా ఆయన ఆ రోజున 2020 విజన్ ఏదైతే ఉందో ఆ 2020 విజన్ మార్గంలోనే ఆ ట్రాక్లోనే ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు నడిచారు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆ తర్వాత రోషి గారు కానీ, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఆ తర్వాత కేసీఆర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా అదే ట్రాక్లో నడిచారు. అందుకే ఇప్పుడు ప్రపంచ పటంలో హైదరాబాద్కు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది అనేది నేను చెప్పడం కాదు, కేటీఆర్ గారే ఈ మధ్యకాలంలో చెప్తున్నారు. అంతకుముందు చెప్పకపోయినప్పటికి కూడా. అంతకుముందు ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా విమర్శించచ్చు కానీ విజన్ని మనం విమర్శించలేమని చెప్పి కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడైతే అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున హైటెక్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వకపోతే అసలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేరే ఉండేది కాదు అనేది కేటీఆర్ గారే చెప్తూ ఉన్నారు. అంటే విజన్ 2020 అనేది అర్థం కావాలంటే 25 years పట్టింది ప్రత్యర్థి పార్టీలకి సంబంధించిన నేతలకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 2020 విజన్ని ఎవరు విమర్శించలేనటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇప్పుడు విజన్ 2047ని విమర్శిస్తున్నారు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లు అని అనౌన్స్ చేశారు 2024లో. అన్ని అబద్ధాలు చెప్పారు. అన్ని అబద్ధాలు చెప్పి ఆయన అధికారంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన 420 అని చెప్పి ఆయన రివ్యూ మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి నూరిపోస్తూ ఉన్నారు. మరి వాస్తవం ఏంటి అంటే ఆల్రెడీ సూపర్ 6లు అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆల్రెడీ ఇప్పటికే రెండు అమలు చేస్తున్నారు. మిగతావి కూడా అమలు చేయడానికి బడ్జెట్లో ఆ కేటాయింపుల్ని చూపించబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారు 8 నెలల్లోనే అమలు చేయలేకపోయారనేది ఆయన ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు. ఒపీనియన్ వ్యక్తం చేస్తూ ఆయన ఎందుకు ఓడిపోయారు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక లాజిక్ తీస్తున్నారు. అబద్ధాలు ఆడలేకపోయాను నేను, నా నోటి నుంచి అబద్ధాలు రావు అనేటువంటి ఒక అంశాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు. విలువలు, విశ్వసనీయత, వ్యక్తిత్వం ఇవన్నీ కలబోసినటువంటి మనిషిగా తనకు తాను చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మాట తప్పని మడమ తిప్పని నేత ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఆయనే క్యాడర్కి చెప్తూ ఉన్నారు. సరే క్యాడర్ ఏమనుకుంటారు ఏంటి, దాని ఫీడ్బ్యాక్ ఏంటి అనేది తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లే కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అని చెప్తున్నారు. మళ్ళా వీటి బేస్ మీద విశ్వసనీయత, విలువలు, వ్యక్తిత్వం వీటి మీద 2.0 నేను నిర్మిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అబద్ధాలు ఆడలేక ఓడిపోయాను 2024 ఎన్నికల్లో, అలాగే మోసపు మాటలు చెప్పలేక నేను ఓడిపోయాను, కాబట్టి అబద్ధాలు ఆడలేక ఓడిపోయాను కాబట్టి ఈసారి వాటిని అధిగమించేసి ఇప్పుడు 2.0ని నేను తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో అబద్ధాలు చెప్తారు. అంటే 2024 ఎన్నికల్లో ఓడిపోవడానికి అబద్ధాలు ఆడలేకపోవడమే కారణం అని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గెలవాలంటే అబద్ధాలు ఆడాలి అనేది ఆయన పరోక్షంగా చెప్తున్నటువంటి మాట. రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటే అబద్ధాలు ఆడడమే అనేటువంటి అభిప్రాయం కలిగేలాగా ఆయన ప్రజల మధ్యకి, క్యాడర్ మధ్యకి బలంగా తీసుకెళ్తూ ఉన్నారు. అబద్ధాలు ఆడలేను అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి విశ్వసనీయత, విలువలు, వ్యక్తిత్వం ఇవి ఉండాలి, అవన్నీ తనకే ఉన్నాయని చెప్తున్నారు. మరి అతనికి ఉన్నాయా లేవా అనేది తాజా పరిణామాలన్నీ కూడా చెప్తున్నాయి. నేను దాని మీద విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు. ఇక అబద్ధాలు ఆడలేను అని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అబద్ధాలు ఆడలేరా అని అంటే 2019 ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, 2019 ఎన్నికల తర్వాత ఏం చేశారు 2024 దాకా అనేది మీరు కనుక ఒక్కసారి అవలోకనం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు ఆడలేరా, ఆడగలరా అనేది దాని మీద కూడా మీరు ఒక ఒపీనియన్కి రావచ్చు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో డీజిల్, పెట్రోల్ రేట్లు ఉన్నాయని చెప్పి 2019 ఎన్నికల్లో ఆయన చెప్పినటువంటి మాట. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తగ్గిస్తానన్నారు. మరి చేశారా? మద్య నిషేధం అన్నారు, చేశారా? సిపిఎస్ రద్దు అన్నారు, చేశారా? ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకొస్తానన్నారు, చేశారా? మరి అబద్ధాలు ఆడలేను అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అబద్ధాలు ఆడలేక నేను 2024 ఎన్నికల్లో ఓడిపోయాను, అదొక్క రీజనే అని చెప్పి చెప్తున్నారు ఆయన.
నేను కూడా అబద్ధాలు ఆడినట్టయితే కనుక నేను గెలిచుండేవాడిని అని చెప్పి చెప్తున్నారు. అంటే అబద్ధాలు ఆడితేనే గెలుస్తారు అనేటువంటి ఒక నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేశారు. 2.0 అనేది రాబోయేటువంటి రోజుల్లో మరి అదే ట్రాక్లో వెళ్తుందా అనేటువంటి అనుమానం కలిగేలా ఇప్పుడు క్యాడర్కి ఆయన నూరిపోస్తూ ఉన్నారు. మరి ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవాలి? అబద్ధాలు ఆడలేరా? విశ్వసనీయత, విలువలు, వ్యక్తిత్వం అనేటివి జగన్మోహన్ రెడ్డి గారికి 100% ఉన్నట్టు ఆయన భావిస్తున్నారు. కాబట్టి మీరేమంటారు అనేది కామెంట్ రూపంలో తెలియజేచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.